నేను వార్తలు చదువుడు అయిపోగానే లైట్లు బంద్ చేయండి. గా రూమ్లో ఎవ్వరు లేనే లేరు, టీవీ ఎందుకు నడుస్తున్నాడా? జల్లిని బంద్ చేయండి. ఏందమ్మా నీకు చలికాలం కూడా ఏసీ కావాలనా? ఆఫీస్ బాయ్ అంజీ, ఆ పేపర్లను ప్రింటింగ్ మిషన్లో 2 దిక్కుల వారా నాయన. మా సత్తిగానికి పెన్నుల డబ్బు అస్సలు చూపించకుండ్రి, ఉన్నగాడికి ఎత్తుకోపోతాడు. ఏంది గట్ల చూస్తున్నా నన్ను? పొదుపమ్మా, పొదుపు పొదుపు. నా లెక్కనే సర్కారు కూడా పొదుపు ఆలోచనలో పడ్డది. ఆఫీస్కొచ్చి కొత్త అల్లుల లెక్క పొల్లు పొల్లు సౌలతులు వాడుకోవద్దని ఆర్డర్ వేసింది కొలువులు చేసేటోళ్లకు. చలికాలంలో పంకలు, కిటికీల ముంగట లైట్లు, ఎక్కువ తక్కువ పెన్ను పేపర్లని వాడద్దన్నట్టు. అట్లనే మీటింగ్ను ఒక సమోసా సింగిల్ ఛాయ్తోనే ఒడిపియాలి. మంత్రులు ఎమ్మెల్యేలు ఓపెనింగ్లకొస్తే ఒత్తొత్తు పువ్వుల గుత్తులు కాకుండా మనిషికో పువ్విచ్చినా సరిపోతుందట. బ్యానర్లు బోనర్లని ఎక్కువ పైసలు ఖర్చు కాకుండా తెల్ల బట్టల మీద పేర్లు రాపించుకోవచ్చు. ఎక్కువ తక్కువ ఫోన్ బిల్లులు రాకుండా పెద్ద ఆఫీసర్లకు మిసుడు కాలియాలి. ఊకే బండ్లను బుర్ర బుర్ర తిప్పకుండా అప్పుడప్పుడు కాళ్ళకు కూడా పని చెప్పాలి. కాల్చి రమ్మంటే చూసొచ్చినందుకే సరిపోను బిల్లులు వేయొద్దు. గిట్లా చిల్లర జమ చేస్తే పబ్లిక్ పథకాలకు అక్కరికొస్తాయని చెప్తున్నాడు పెద్ద కొలువుదారు రాజీవ్ శర్మ సారు. ఉపాయం అయితే మంచిదే, కానీ సార్లు ముంగట్కెళ్ళి దోమవోకుంటా మంచిగానే కావలు కాస్తున్నారు, కానీ వెనకకెళ్ళి ఏనుగులు పోగల్లా జర పైలమని చెప్తున్నారు పబ్లిక్.